మార్నింగ్ మేడం. కూర్చో. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు సమావేశపరిచానో తెలుసా? మార్చ్ ఎండింగ్ కాబట్టి కంపెనీ లాభ నష్టాలు చూసుకోవడానికి. నేను లాభ నష్టాలు చూడడానికి కాదు, మంచి చెడులు మాట్లాడుకోవడానికి పిలిచాను. నేను ఆశించిన మంచి జరగకపోగా మీ వల్ల చాలా చెడు జరుగుతుందని తెలిసి హెచ్చరించడానికి పిలిచాను. బై బై మిస్టర్ చలపతిరావు గారు, మన ఈ కంపెనీ లేబుల్స్ తో మీ బ్రాంచ్ లో కల్తీ మందులు అమ్ముతున్నారని నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే అలాంటిదే లేదు మేడం. లేకపోతే పోలీసులు ఎందుకు మీ గడవంలోని మందులన్నీ సీల్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? పోలీసులు పొరపాటు పెట్టారు మేడం. పోలీసులు పొరపడితే ఆ కల్తీ మందులు తిన్న 10 మంది పేషెంట్లు పొరపాటునే చనిపోయారంటారా? ఐ నీడ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ మిస్టర్ చలపతిరావు. ఏం మాట్లాడే? ప్రాణాలు కాపాడవలసిన మందులో కల్తీ చేయడం అనేది చిచే, దేవుడి దృష్టిలో పాపం, చట్టం దృష్టిలో నేరం అండి. పాపాలు నేరాలు చేసి సంపాదించాలనుకుంటే మనం వ్యాపారస్తులు కావండి, హంతకులు. ఐఎమ్ సారీ మేడం. యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు చేసిన ఈ దారుణం వల్ల మన కంపెనీ పడిపోయింది, 10 మంది ప్రాణాలు పోయింది. ఈ కేసు ఏదో విధంగా మాఫ్ చేస్తాను మేడం. నోర్మైండి, మాఫ్ చేస్తారట. మిమ్మల్ని తప్పకుండా చట్టం ముందు నిలబెట్టి శిక్ష వేయిస్తాను. అందువల్ల నేను నా ఆస్తి ఏమైనా పర్వాలేదు. మిమ్మల్ని క్షమించి మీ పాపంలో నేను పాలు పంచుకోలేను. నేను అంతకుండా కాదు మేడం. Shut up! ఒకడు ఇంకో మనిషిని కత్తి తీసి పొడిస్తే నీకు హంతకుడు అవుతారా? ప్రాణాలతో ఆడుకునే ప్రతి స్వార్థకుడు హంతకుడే. చూడండి, ఫ్రమ్ దిస్ మూమెంట్ యు ఆర్ డిస్మిస్ ఫ్రమ్ దిస్ కంపెనీ సర్వీస్. యూ క్యాన్ గో, గెట్ అవుట్. ఐ డోంట్ నీడ్ ఎనీ మీరు ఎక్స్ప్లెనేషన్. ఆవేశపడకండి మేడం, అసలే మీ ఆరోగ్యం బాగాలేదు. అది కాదండి, నా కంపెనీలో దారుణం జరుగుతుంటే నేను ఆవేశపడకుండా ఎలా ఉండగలను? వస్తానండి. ఏంటండి మీ సంగతి? ఎంఎస్ రెడ్డి గారు, ఏమిటన్నాను? మీ కంపెనీలో చాలా మందికి బోనస్ ఇవ్వలేదంట. 3 నెలలుగా 100 మంది వర్కర్స్ కి మీరు జీతం ఇవ్వలేదంట. ఎందుకని? ఏంటన్నారు? బోనసులు కిందటి నెలలోనే ఇచ్చేసాం మేడం. ఇస్తానని వాళ్ళతో చెప్పారు, ఇచ్చారని నాతో చెప్తున్నారు. కానీ డబ్బంతా కాజేసి మీ ఇంట్లో పెట్టారు. అదంతా అబద్ధం. ఏమిటండి అబద్ధం? ఆధారాలు లేకుండా నా మీద ఇలా అబండాలు ఇస్తే నేను సహించను. చాచాలండి. గంట క్రితం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీ ఇంటి మీద రైడ్ చేసి 5 లక్షలు హార్డ్ క్యాష్ తీసుకున్నారంట. ఎక్కడండి మీకు అంత డబ్బు? మా ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ అని దాడి చేశారా? చేయమని నేనే చెప్పానండి. మీటింగ్ అని పిలిచినట్టే పిలిచి నన్ను ఇంత మోసం చేస్తారా? నార్మల్ మోసం చేసి నేనా మీరా? మిమ్మల్ని అందరూ నమ్ముకున్నందుకు మీరందరూ నన్ను మోసం చేశారు. కల్తీ మందులమ్మి నిండు ప్రాణాలు బలి తీసుకున్న వాడు అక్కడ మోసగాడు. మీకు సిగ్గులేదండి? వర్కర్స్ కడుపులో కొట్టి మీ కడుపు నింపుకున్నారే, మీరు చేసిందండి మోసం. లంచాలు మరిగి అసమర్థులకు ఉద్యోగం ఇచ్చిన అదిగో ఆ కేశవరావు ఒక మోసగాడు. మాన అర్పిస్తే తప్ప ఆడ ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఇవ్వనున్న వీరొక మోసగాడు. ఇంతమంది మోసగాళ్ళనమాట. మీరందరూ చేరి ఈ కంపెనీ జరుగుతున్నారు. ఒక్క నిమిషం. ఐ జస్ట్ కాంట్ రన్ దిస్ కంపెనీ ఎనీ మోర్. ఆల్ ఆఫ్ యు ఆర్ అన్ఫిట్ టు వర్క్ హియర్. ఐ డిసైడెడ్ టు ఆవిడికి బీపీ ఎక్కువగా ఉంది, ప్రావేశం తెచ్చుకోవడం మంచిది కాదని మీరైనా చెప్పలేకపోయారా? చాలా సార్లు చెప్పాను తులసి, కానీ వర్కర్స్ లో ఏ మాత్రం నిజాయితీ లోపించినా, ఎవరన్నా మిస్బిహేవ్ చేసినా ఆవిడ సహించలేరు. డాక్టర్ గారు, ఆవిడ కళ్ళు తెచ్చారు. ఇంకేం భయం లేదమ్మా. చచ్చిపోతున్నా. అంత మాట కదమ్మా, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. రాలేదమ్మా, కాలేజీకి వెళ్ళి ఉంటాడు. కానీ మీకు ఇలా అయిందని తెలిస్తే ఎక్కడన్నా సరే రెక్కలు కట్టుకుని మరీ వెళ్తాడు. అలాగేనమ్మా, నేను దగ్గర నుండి స్వయంగా తీసుకొస్తాను. తులసిగారు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సరే, జాగ్రత్త. ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవ్వడు ఉండడు. ఆహా, అది నేననుకోవాల్సిన మాట మురళి. మన ఇద్దరం జీవితాంతం ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుంది. ఓ ఎస్, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆకాశం అంత బాగుంటుంది.
ఏంటి మురళి కారు ఉమెన్స్ హాస్టల్ మీద ఏంటి? హలో డాక్టర్ అంకుల్, ఏంటి ఇలా వచ్చారు? ఇక్కడ మీ కేసులు ఉన్నాయా? ఇదిగో జోకు లేకు, మీ అమ్మగారికి బీపీ ఎక్కువై మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ను చూస్తే గానీ మందులు కూడా వేసుకొని ముందుకెత్తే వెతుక్కుంటూ వచ్చాను. మురళి, సారీ. పద 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 పద. అమ్మా అమ్మా అమ్మా, వచ్చావు బాబు. ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? నిన్న ఆఫీస్కి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పానమ్మా? వెళ్ళినా ప్రతి చిన్న విషయానికి ఆఫీస్ పుడితే మరీ మరీ చెప్పాను కదా. నీకు బాధ్యత వస్తే నాకు బాధలే ఉండవురా బాబు. నా ఆరోగ్యం ఏ క్షణంలో ఎలా ఉంటుందో నాకే తెలియటం లేదు. అలా అనుకోమ్మా, నీ ఆరోగ్యానికి ఏం ప్రమాదం ఉంటుందమ్మా? ఇప్పటికే భగవంతుడు 2 సార్లు పిలిస్తే నేను రానని మొండికెత్తాను. 3వ సారి పిలిపొచ్చే లోపల నీ పెళ్లి కాస్త జరిపేస్తే ఆ తర్వాత నేనేమైపోయినా పర్వాలేదురా. ఇప్పుడు నా పెళ్లికి ఏం తొందర వచ్చిందమ్మా? ముందు నీ ఆరోగ్యం కుదిరిపడినాయి. నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించేదే కానీ బాగుపడేది కాదు. నేను ఒకవేళ ఏమైనా అయిపోతే అమ్మా, అంత మాట అనకమ్మా. నా పరిస్థితి నా చేత అంత మాట అనిపిస్తుందిరా. అమ్మా, గీతని నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉందమ్మా. ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నా, పెళ్లి కూడా చేసుకోవాలని. అమ్మా, సరే, నా ఆరోగ్యం బాగుంటే నేనే వెళ్ళి చూసేదాన్ని. పద్ధతి కాకపోయినా నువ్వు ఇక్కడికి తీసుకురా అమ్మాయిని. ఇప్పుడే వెళ్ళి తీసుకురా. వెళ్ళు. అలాగేనమ్మా. మురళి మురళి, వెయిట్, ఏంటి? జస్ట్ మినిట్, జస్ట్ మినిట్. ఏంటి? మీ అమ్మగారు నీ పెళ్లి విషయంలో పచ్చజెండా ఊపేశారని సంబరపడిపోతున్నట్టున్నావు. కానీ ఈ అమ్మాయి విషయంలో చిన్న అబ్జెక్షన్ ఉంది. అబ్జెక్షన్ నీకా మా అమ్మకే? మీ అమ్మగారికే. ఈ అమ్మాయి మోడర్న్ డ్రెస్ అది వేసుకుంటుంది కదా, ఐ మీన్ టైట్ ప్యాంట్స్, జీన్స్. ప్యాంట్ లేకుండా అడుగు కూడా తీసి బయట పెట్టదు. లిప్స్టిక్ కూడా బాగా పట్టిస్తుంది కదా. లిప్స్ లేకుండా పడలేదు అనుకోదు. వెరీ గుడ్. 100కి 100 పాళ్ళు ఈ అమ్మాయి మీ అమ్మగారికి నచ్చదు. ఏ అంకుల్, ఎందుకని? ఏమిటి, మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లాగా కళకళలాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు కానీ ఇలా గీతలో పీతలంటే ఒప్పుకోరు. శ్రీ మహాలక్ష్మి మన సంప్రదాయం అంటే ఎలా సాధ్యం అంకుల్? ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ గీతకే శ్రీ మహాలక్ష్మిలా గెటప్ వేసి సెటప్ చేసి తీసుకొచ్చేయి. ఓకే అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్.